ఎక్కడ ఎక్కడ ఊడ్చించాలి. మీరు ఊడుస్తారా? తక్కువలేదు. ఇన్ని రోజులు మిమ్మల్ని టార్చర్ పెట్టింది మీ ఇంటి మీద ఒంటి మీద చెత్తేసింది ఎవరో తెలుసా? ఎవరు సార్? చెప్పండి సార్. రౌడీలా, గూండాలా, నక్సలైట్లా, టెర్రరిస్ట్లా? బగ్గిస్లో అంటే బిచ్చగాళ్ళు. బిచ్చగాళ్ళ? అమ్మ నా బిచ్చపు చెత్తగాళ్ళు నా మీద ఈ రకంగా పగ తీర్చుకుంటున్నారా? అదేంటి అంటే నీకు వాళ్ళకి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? గొడవ కాదు, యుద్ధం. యుద్ధమా? ఎస్, అందుకే కేసేశాను. ఏంటి బిచ్చగాళ్ళ మీద కేసేశారా? అవును. బిచ్చగాళ్ళ మీద కేసేయడం ఏంటి సార్? ఐ హేట్ బెగ్గర్స్. అమ్మా ధర్మం చేయండి తల్లి, ఇంత ముష్టేనమ్మా. ఐ హేట్ దట్ వాయిస్, ఐ హేట్ దట్ ట్యూన్. వాళ్ళకంటే మీరే బాగా అడుక్కుంటున్నారు. అసలు జరిగిందేంటి చెప్పండి. అడక్కడక్క నా రత్నం సౌండ్ చేయకుండా గుడికి తీసుకెళ్ళండి అని అడిగి ఓహో, తీసుకెళ్ళాను. కానీ అక్కడ I'm a beggar girl, I'm a beggar girl. Give me your donation. అమ్మా ధర్మం చేయండి అమ్మా, బోళ్ళంత పుణ్యం పట్టుకెళ్ళండి అమ్మా. అగు, నీ కాలుకేమైంది? ఫ్లైట్ క్లాష్ అయింది, కాలు ఇరిగిపోయింది. జైపూర్ లెగ్ కోసం డొనేషన్స్ గ్యాదర్ చేస్తున్నాను సార్. ఇక్కడ కూడా ఏంటండి? ఇది సరే, ఇంతకీ నువ్వు నీ యాక్సిడెంట్ డీటెయిల్స్ చెప్పలేదు. సాస్ నువ్వు ఇచ్చిన 10 రూపాయలకి యాక్సిడెంట్ హిస్టరీ, ఫ్లైట్ జాగ్రఫీ, పైలట్ పేరు, ఎయిర్ హోస్టెస్ కొలతలు చెప్తారు. మరి ఏయ్, మర్యాదగా మాట్లాడు. పొద్దున్నుంచి వంటకాల మీద నుంచున్నావు. నీ కాలు నొప్పి రాదా? ఎందుకు నొప్పి పెట్టదమ్మా? నొప్పి పెట్టిందనుకో జస్ట్ ఇదిగో ఇలా కాలు మార్చుకుంటారు అంతే. చూసావా చూసావా, నేను చెప్తూనే ఉన్నానా ఇలాంటి మోసగాళ్ళు గుడి దగ్గర ఉంటారని. యూ బ్లడీ ఉమన్ ఇడియట్, నన్నే చీట్ చేస్తావా? నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తాను. అసలు నీలాంటి వాళ్ళు మామూలుగా వదలకూడదు. నీ అంత చేస్తాను, నువ్వేమనుకుంటున్నావా? నీలాంటి దాన్ని నిన్ను కానీ పోలీసులకు పట్టించకపోతే ఏం చేస్తావు? పోరా, పోయి పని చూసుకోపా. నువ్వెంత, నీ బతికెంత? ఆఫ్టర్ ఆల్ గుడి మెట్ల దగ్గర అడుక్కునేదానివి. బావే ముష్టిదానా, ముష్టిదానా. ముష్టికేసే. చూడండి ముత్యం గారు, చిన్నప్పుడు మా తాతయ్య గారు ఒక చిన్న సామెత చెప్పారు. ఎక్కడో దారిని పోయేదాన్ని తీసుకొచ్చి భుజాన్ని పెట్టుకోవడం అంటే ఇదేనంట. ముష్టి వాళ్ళతో మీకు ఎందుకు సార్ గొడవ? నేను నాలో వాడు ఊరుకోలేదు. అందుకే అందుకే కేసేశాడు, ప్రజల కోసం కేసేశాడు. మీ లోపల ఉన్నాడు అంత స్ట్రాంగ్ సార్? అంత స్ట్రాంగ్. ఈ మాత్రం దానికే వాళ్ళు మీ మీద ఎంత పగ పెట్టేశారా? ఇంకా చాలా రకాలుగా పగ తీర్చుకున్నారు. ఆ రోజు ఆదివారం రొటీన్ గా రెసిడెన్స్ లో ఎందుకులే అని కొత్త ఫిగర్తో సెటప్ పెట్టారా? కాదు, మామిడి తోటలో దుకాణం పెట్టాను. నులక మంచం తీసుకుని గళ్ళలుంగి లాంటి లుంగి కట్టుకుని నా రత్నం కోసం, అది తెచ్చే నాటుకోడి పులుసు కోసం ఎదురు చూస్తూ. పులుసు వచ్చిందా? లేదు, పులుసు కారు ఉంటుంది. బావా నాటుకోడి తెచ్చావా రత్నం? కళ్ళు ముందు కూడా తెచ్చాను. ఎవరు నువ్వు? ఏం బావా అప్పుడే మర్చిపోయావా? మా చెల్లి కూడా వచ్చింది. చెల్లెవరు? నేనే బావా. అసలు మీ ఇద్దరు? సీతారాంపురం జొన్న తోట దగ్గర ఆ అర్ధరాత్రి వెన్నెల్లో. అసలు నాకేం గుర్తులేదు. వెళ్ళండి. మా అక్క మీ గురించి చాలా చెప్పింది బావా. ఏం చెప్పింది? ఆ రోజుల్లో మీరు బాగా ఎరగదీసేవారట కదా. ఆ రోజుల్లో అంటే మరి అలా 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 ఎరగదీశావంటే మరి ఈ రోజుల్లో లేదా? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్. ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా ఏ రోజుల్లో అయినా ఈ మొండిగట్ట ముత్యాలు రావంటే బుల్లిగట్ట. పాడండి. Yes, go.
బుక్కలో కళ్ళు పూరిస్తా ఉంటే బోసొక్క ఎసయ్యరా. ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టయ్యరో. కళ్ళు కోసం వచ్చినోడు ముద్ద దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట తస్సదియ్య తప్పుకోడు. సంబరాలు చేసుకోర సోగాడు చిన్ని నాయనా. రత్నం నువ్వెప్పుడొచ్చా? తోటలో దుకాణం పెట్టింది ఇందుకేనా? వాళ్ళెవరో నాకు తెలీదు. బాయ్ బావా. బాయ్. రత్నం నిజంగా వాళ్ళెవరో నాకు తెలీదు. రత్నం వదిలే వదిలే రత్నం ఈ దండం పెడతాను. పట్టిందా? మొత్తానికి మామిడి తోటలో కుమ్మేశారన్నమాట. నేను కుమ్మల, నన్నే కుమ్మింది. ఎత్తికి ఎత్తికి మరి చెత్తను తీసుకొచ్చి నెత్తిన మీద పోసుకున్నావా? దారిపోయే వాళ్ళు కెలకడం నీకు అవసరమా? నేను కాదు సార్, నా లోపల ఉన్న ఆ లోపల ఉన్నవాడిని కేసు సాల్వ్ చేసుకోమని. అలా అనకండి సార్, ఈ చెత్తతో చచ్చిపోతున్నాను సార్. ఈ కంపు నుంచి విముక్తి కలగజేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. అలాగు. అరే తలుపులో బాస్, ఆ బెగ్గర్ అసిస్టెంట్ ఇచ్చిన ఆ బెగ్గర్ నీకు ఫోన్ కొట్టు. బాస్ ఇదిగో. హలో. గుడిమెట్ల గిరిజ కుమారి హియర్. హూ ఇస్ దిస్? జేమ్స్ బాండ్. ఫస్ట్ టెల్ మీ ద మ్యాటర్. ఇంతకీ మీరు ముత్యాలరావు ఇంట్లో చెత్త ఎందుకు పోస్తున్నారు? వాడిల్లు డంప్ యార్డ్ లో ఉంటుంది కాబట్టి. మీ ఇల్లు డంపేటట. నీకేం కావాలి? న్యాయం కావాలి. అది జరిగేలా చూసుకునే పూచి నాది. బట్ మిమ్మల్ని నేను ఒకసారి కలవాలి. ఓ సరే, ఎన్నింటికి వస్తాను టైం చెప్తాను. వెయిట్ ఫర్ మై కాల్. హలో 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 హలో. ఏమంటుంది సార్? ఫోన్ కట్ చేసింది. ఇది మరీ అంత బిజీనా? చుంచు మొహంది. బాబాయ్ మీ ఇద్దరు ఎవరు తగ్గట్లేదు. ఎందుకు తగ్గాలి సార్? చెత్తనా? అదే అదే ఆ చెత్త ఉందిగా, అది తుడుచుకోండి. అది కానీ పోలీస్ స్టేషన్కి వస్తే ఫోన్ చేస్తాను. అలాగే సార్. వదరా. హలో హలో మంగళ, సెన్సేషన్ సెన్సేషన్ అంటారుగా, దిమ్మ తిరిగే సెన్సేషన్ న్యూస్ ఒకటి దొరికింది. వచ్చి పండగ చేసుకోండి. అడ్రస్ మెసేజ్ చేస్తా. అదిగో వచ్చినట్టుంది. ఓ దినాశాలు ఎన్నయ్యాలు అన్ని వేసేస్తుందిగా. ఎవర్రా? నా గర్ల్ ఫ్రెండ్. అర్థమైంది. నా మొహం అర్థంలో చూసుకోమనేక. బేబీస్ కమ్ ఆన్. అగా ఇవి సంగతి నీకు తెలీదు బాబాయ్. నీ పేరేంటి? గుడిమెట్లు. అదే పేరు. చేసే పనిని బట్టి ప్లేస్ ని బట్టి పేరు అలా డిసైడ్ అవుతుంది. అర్థం కాల. ఇంతకీ మీరేం చేస్తారు? ఈ మహానగరం మొత్తానికి, మా జాతికి, మా అసోసియేషన్ కి నేనే ప్రెసిడెంట్ ని. ఏం అసోసియేషను? ఇప్పుడు మీరున్నారు. నేరస్తుల్ని కొట్టి కొట్టి పాపం మూటగట్టుకుంటారు. ఆ పాపం పోగొట్టే దేవుళ్ళం. గెలగెలగెలగెలగా మీరు పాపాలు చేసి చేసి సంపాదించిన సొమ్ముని డొనేషన్ల రూపంలో తీసుకుని ప్రజలకి సేవ చేస్తాం. అరే ఏం ఆర్గనైజేషన్ మీది? రియల్లీ ఐ అప్రిషియేట్ యు. ప్రపంచంలో భక్తులకి ముక్తి ప్రసాదించేది ఇద్దరే ఇద్దరు. ఒకటి దేవుడు, రెండు బిచ్చగాళ్ళు. ఆహా, అయితే ఎస్,
I am Hyderabad Mega City Big Beggars Association President. నువ్వు వెళ్ళు. సి మిస్ గుడిమెట్ల గిరిజాకుమారి గారు, Yeah, tell me. ముత్యాలరావు గారి ఇంటి మీద ఒంటి మీద చెత్తెందుకు వేస్తున్నారు? ఆ పంజాగుట్ట పీవీఆర్ దగ్గర కలెక్షన్ తగ్గుతుందంటమ్మా. సరిగ్గా అడుక్కోమని చెప్పండమ్మా. మీరేదో చెప్తున్నట్టున్నారు. అదే ఆ ముత్యాలరావు ఇంటి మీద చెత్తెందుకు వేస్తున్నారు అని. ఏయ్, మూసాపేట దగ్గర కలెక్షన్ ఎంతుంది? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అడుక్కోవడం ఎలాగో నేర్పించండి అమ్మా, నేర్పించండి. మీరేదో చెప్తున్నట్టున్నారు. అడుక్కోవట్లేదు, ముత్యాలరావు ఇంటి మీద చెత్తెందుకు వేస్తున్నారు? ఎందుకండి అంత గట్టిగా అరుస్తున్నారు? నాకేమన్నా చెవుడా? కూల్ సార్, సిడౌన్ సిడౌన్ సిడౌన్. ఇప్పుడు అడుక్కోండి. ముత్యాలరావు ఇల్లు ఉంది కదా, యా. ఆ ఇంట్లో ఆ. మీరు చెత్తెందుకు వేస్తున్నారు? ఓ అద్దా. ఐ నీడ్ ఎ కోక్. యు వాంట్ పెప్సీ? కోక్ అంటే తెప్పించండి రా. చెప్పండి. ఇదంతా నిజమేనా? బిచ్చగాళ్ళ బిచ్చగత్తుల నిషేధానికి మీరు నడుం కట్టారని కోర్టులో కేసు వేశారని. ఎస్, నిజమే. ఎందుకు? ధర్మం అనే పదమే నాకు నచ్చదు. ఆఫ్టర్ ఆల్ బిచ్చగాళ్ళ పైన మీ కక్ష ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదమ్మా, ఆఫ్టర్ ఆల్ కానే కాదు. హైదరాబాద్ జనాభా సంఖ్య ఎంత? 1 కోటి. అందులో 1,00,000 మంది ఆ చౌరస్తా దగ్గర ఈ చౌరస్తా దగ్గర రోజు అడుక్కుంటుంటారు. వాళ్ళకి రోజుకు ఆదాయం ఒక్కొక్కళ్ళకి ఎంతో తెలుసా? 500 రూపాయలు. 500 ఇంటూ 1,00,000, 5 కోట్లు. అదే అదే నెలకి లెక్కల్లో చెప్పలేనని సున్నాలు. ఒక్క హైదరాబాద్ లోనే ఇంత సంపాదన అయితే అమరావతి, ముంబై, ఢిల్లీ, కలకత్తా, ఆగ్రా, చెన్నై, పాట్నా, అహ్మదాబాద్, నిజామాబాద్ మరెక్కడాల సంగతి ఏంటి? బిచ్చగాళ్ళ సంపాదన మామూలు కాదమ్మా, మామూలు కాదు. బిచ్చగాళ్ళ మీద చెత్తేళ్లలో తప్పేమీ లేదు. యా, టెల్ మీ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. బాబాయ్, ముత్యాలరావు గారింట్లో చెత్త ఎందుకు వేస్తున్నారు? ఓ, దాని గురించి మాట్లాడుతున్నారా? దాని గురించే. మేడం ఫోన్. 1 minute. ఏంట్రా, చర్చి దగ్గర అడుక్కొనివ్వడం లేదా? ఏయ్, ఆ ఏరియా నేనే పాడానని చెప్పు. అయ్యో, ఏం పర్లేదు, కలెక్షన్ అదే వస్తుంది. పాపాలు చేసేవాళ్ళు ప్రపంచంలో పెరిగిపోయారయ్యా. నువ్వేం వరి అవ్వకు, ఓకేనా? ఏయ్, నీ పంచాయతీలు అయిపోతే మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ కామన్ అండి. సరే చెప్పండి. చెప్పడం లేవు, ముందు చెత్త వేయడం ఆపేయాలి. వాణ్ణి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి. లేకపోతే ఇదే రిపీట్ అవుతుంది. ఏంటి బెదిరిస్తున్నావా? ఇప్పుడు చేస్తుంది అదే కదా. ఏయ్, నా గురించి ఏమనుకున్నావు? అడుక్కునేంత పెద్ద ఫిగర్ ఏం కాదు. బాబాయ్, పరువు పోయిందిరా. చెత్త వేయటం మానవా? మానను మానవా మానను మానవా మానను. అయితే బాబాయ్ ఇక్కడి చెత్త వదిలిపోయింది. హే, బాసు మర్చిపోయావా? బాబాయ్ దగ్గర పరువు పోతుంది. బానేరా, ఈ ముష్టిదాంతో తిట్టించుకోవడం కంటే బాబాయ్తో తిట్టించుకోవడం బెటర్. ఇది దీని ముష్టి ఫేసు. ఈ కేసు మాత్రం నేను డీల్ చెయ్యను రా. ఈ కేసుకో దండం. ఇప్పుడు ఆ ముత్యంగాడి పరిస్థితి ఏంటో. బయటికి వెళితే వేస్తారంటావా? అయినా జేమ్స్ బండు ఆ ముష్టిదాంతో మాట్లాడతాను. చర్చలు జరిగేటప్పుడు ఫైరింగ్ ఎందుకుంటది? ఉండదు.
సార్ ఏం చేశారు? ఈ కేసుని నేను టేకప్ చేయనయ్యా, నీకు నాకు ఏ సంబంధం లేదు. సార్ అలా అనకండి సార్. ఈ కంపెనీ రోజు భరించలేకపోతున్నాను సార్. అలానే ఈ కంపెనీ నేను భరించాలా? పరిష్కరించమంటున్నాను సార్. దీనికి ఒకటే మార్గం, ఆ ముష్టిది నువ్వు కూర్చొని మాట్లాడుకోండి. నేను ఒప్పుకోను. అయితే ఈ కంపెనీ పరిస్థితి చచ్చిపో. సార్ ఒప్పుకుంటున్నాను సార్, ఒప్పుకుంటున్నాను. ఆ ముష్టిదంతా మీటింగ్ ఏర్పాటు చేసి నీకు ఫోన్ చేస్తాను, స్టేషన్కి రా. థ్యాంక్ యూ సార్. చూసుకుంది చాలు, లెట్ us స్టార్ట్ ద షో. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? సారీ చెప్పి పెట్టిన కేసు వెనక్కి తీసుకుని, అమ్మా నేను తప్పు చేశాను, మీరు ముష్టివాళ్లు కాదు, మహానుభావులు, మీరు బిచ్చగాళ్లు కాదు, భగవంతుడి స్వరూపాలు, తెలిసో తెలియకో నా కర్మకాలో మీతో పెట్టుకున్నాను, ఇక నన్ను వదిలేయండి అని నన్ను బతిమాలాలి. కుదురుతుంది. చెప్పండి సారీగా చెప్పండి. సరే కుదురుతుంది. సరే. హలో ఇంకా ఉంది. ఇంకేంటి? నీ 6 నెలల శాలరీ నాకు ఇవ్వాలి. నేనివ్వను. ఇస్తాడు, ఇస్తారు, ఇచ్చే. సరే ఇస్తాను, కానీ ఎందుకో చెప్పు. మేం తిరిగిన తిరుగుడికి, ఏరిన చెత్తకి, జనాల టైంకి, మీ ఇంట్లో చెత్త వేయడానికి స్పెషల్ గా అపాయింట్ చేసిన టెక్నికల్ షీట్ టీమ్ స్టాఫ్ కి ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే 6 నెలలు సరిపోదు. కానీ నీ చెత్త మొహం చూసి జాలేసి కన్సెషన్ ఇస్తున్నాను. అబ్బా ఎంత జాలిగుణం, అడుక్కొని ఇలా తయారైనట్టుంది. దిస్ ఇస్ టూ మచ్. ఇవ్వను, ఎవరుగా ఇవ్వను. ఇస్తాడు, ఇస్తావుగా? సరే ఇస్తా. అమ్మయ్యా, అంతేగా, కాంప్రమైజేగా, కేసు క్లోజ్ అయిపోయినట్టేగా. హలో ఎంత చేసినా కూడా నీ మీద కోపం తగ్గడం లేదమ్మా. నువ్వు నా మనోభావాలు దెబ్బతీసావు. ఓ పని చేద్దాం, నా కాళ్ళ మీద పడి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను అని బతిమాలు. ఫోన్లేని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావంటే ముష్టిదానా. రేయ్, నన్ను ముష్టిదానా అంటావా? అంటానే ముష్టిదానా. రేయ్, ఇంకొకసారి మాట అన్నావంటే చంపేస్తాను. ఏం చేస్తావే? ముష్టిదానా. అలా అనకండి సార్, తప్పు. నేను చెప్పేది కాస్త వినండి సార్. ఆ ముక్క అక్కడ చెప్పు. అమ్మా నేను చెప్పేది అక్కడ చెప్పు. ఏమండి? అక్కడ చెప్పని చెప్పాగా. అమ్మా అక్కడ చెప్పు. నేను చెప్పేది బాబాయ్ ముందు వాళ్ళ బాబాయ్, నా వల్ల కావట్లేదు. నీ పెతాపం అయిపోయిందా? అది వీరుణ్ణి సూర్యుని అని చెప్పుకుంటావుగా. సూర్యునే కాదు, చందమామ కూడా కాదు. బాబాయ్ ఇలాంటి చెత్త వాళ్ళని, చెత్త కేసుల్ని చెత్త వాళ్ళని డీల్ చేయగలరా బాబాయ్? మన వల్ల కాదు. ఏంట్రో ఇదేదో నన్ను తిట్టినట్టుంది. నిన్ను కాదు బాబాయ్, చెత్త వాళ్ళని. ముందు వాళ్ళని ఆప్ బాబాయ్ ప్లీజ్. అయితే ఓకే, ఆగండి. యు ఆర్ అండర్ అరెస్ట్. లోపల పద. నన్ను అరెస్ట్ చేస్తే ఏం జరుగుద్దో తెలుసా? ఏం జరుగుద్ది? 500,000 రూపాయలు మళ్ళీ చెల్లుబాటు అవుతాయా? అసెంబ్లీ స్తంభిస్తది. పార్లమెంట్ స్తంభించిపోయినా పర్వాలేదు. యు ఆర్ అండర్ అరెస్ట్. పద. ఈల ముష్టి మీటింగ్ కి నేను బలయ్యానేంటి?
ముష్టి వాళ్ళు నిరసనలతో మౌన ప్రదర్శనలతో భిక్షాటన బంద్ చేశారు. నగరంలో పాప పుణ్యాల కోసం దానాల కోసం అల్లాడిపోతున్నారు. ఒక్కసారిగా ముష్టి వ్యవస్థ అతలకుతలమైపోయింది. బస్టాండ్ల దగ్గర, స్కూళ్ల దగ్గర, మందుల షాప్ దగ్గర అమ్మా ధర్మం చేయండి తల్లి అని వేసే కేకలు లేక జనం అల్లాడిపోతున్నారు. దీనికి అంతం ఎప్పుడు? ఇది దిక్కుమాలిన చర్య అని వాళ్ళు వెంటనే ఆందోళన విరమించాలని ముక్త కంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు. రత్నం బ్యాగ్ తీసుకొస్తున్నానండి. నేను కోర్టుకి వెళ్ళొస్తాను. ఇవాళ ముష్టి వాళ్ళ అంతు తెలుస్తాను. ఎదురు రమ్మంటారా? అయ్యే పని కరిష్టం అని నువ్వెందుకు చెప్పు. ఎవరు మీరు? వదలండి. నన్ను వదిలేయండి, కావాలంటే మా ఆయన చేసుకోండి. నువ్వు పెళ్ళాను కదే పిశాచివి. జరగా హలో జేమ్స్ బాండ్ గారు, ముత్యాలరావు గారు ఆయన భార్య రత్నాన్ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు సార్. ఏంటి ఏంటి